నిఘా న్యూస్ కి స్వాగతం. ఇద్దరు వేర్వేరు వ్యక్తులు సుమారు 4 కేజీల గంజాయి తరలిస్తుండగా పలస రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైకి చెందిన వ్యక్తి ఒడిశాలో 4 కేజీల గంజాయి కొనుగోలు చేసి తిరిగి చెన్నై వెళ్లేందుకు పలస రైల్వే స్టేషన్కు వెళ్తున్న క్రమంలోనే రామూర్తి దినేష్ కార్తిక్ ను కాశీబుగ్గ పోలీసులు పట్టుకోగా రెండో వ్యక్తి కటక్కు చెందిన చిత్తరంజన్ దాస్ అనే ముద్దాయి 2 కేజీల గంజాయి పర్లకి మిడిల్లో కొనుగోలు చేసి కటక్ వెళ్లేందుకు పలస రైల్వే స్టేషన్ వెళ్తున్న క్రమంలోనే కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇరువురి వద్ద నుండి 6 కేజీల గంజాయి మొబైల్ ఫోన్ పరుచుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఇరువురిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు కాశీబుగ్గ సిఐపి సూర్యనారాయణ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ దినం మేము 2 కేసుల్లో గంజాయికి సంబంధించిన ముద్దాయిని ఇతన్ని రిమాండ్కి పంపించాం. ఇందులో ఒక కేసులో రామూర్తి దినేష్ కార్తిక్ అనే ఒక వ్యక్తి తమిళనాడు పెరంబదూరు నుంచి వచ్చి ఇక్కడ ఒరిస్సాలోని రింకు అనే అతని దగ్గర మా ఫ్రెండ్ కుమార్దాస్ పరిచయం అయ్యాడు. ఆయన దగ్గర సుమారు 4 కేజీల గంజాయిని 15,000కి కొనుగోలు చేసి అక్కడ పెరంబదూరు తమిళనాడు పట్టుకుని వెళ్ళి అక్కడ చిన్న చిన్న ప్యాకెట్లుగా 100 గ్రాములు 500 600 కింద పెట్టి అమ్ముతుంటాడు. అయితే ఇంతకుముందు 4 సార్లు వచ్చాడు ఒరిస్సా ఈ రింకు దగ్గర వచ్చి ఈ గంజాయిని పర్చేజ్ చేశాడు. ఇది 5వ సారి రావడం. అయితే 4 సార్లు పట్టుబడలేదు, యాక్చువల్గా తప్పించుకున్నాడు. ఈసారి మాత్రం మా టీంకి మాకు దొరికాడు. ఈయన ఏంటంటే ఈయన ఫ్రెండ్తో పరిచయం అవడం, ఆ రింకు సింగ్ని ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. ఆయన అడ్రస్ అన్నీ అసర్టైన్ చేసాం. మొన్న ఆయనకి టీం పంపించి ఆయన కూడా అరెస్ట్ చేస్తాం. అయితే ఏంటంటే ఈయన డబ్బులు అంటే చెడు అలవాటు బానిసాయి ఇక గంజాయి తక్కువ ఎక్కువ లాభాలు పొందొచ్చే ఉద్దేశంతో తమిళనాడు పెరంబదూరు నుంచి వస్తున్నాడు. కాబట్టి ఈ గంజాయిని 4 కేజీల గంజాయిని అలాగే ముద్దాయిని కూడా స్వాధీనపరుచుకొని ఈరోజు రిమాండ్కి పంపించాం. నెక్స్ట్ రెండవ కేసు మన రెండవ కేసు ఏంటంటే ఇది చిత్తరంజన్ దాస్ అనే ఇతనిది నేటివ్ ప్లేస్ ఒరిస్సా కటక్. ఆయన చెల్లెలు పర్లాగంలో ఉన్నారు. ఈ రథయాత్రకనే వచ్చాడు. రథయాత్రకనే చెల్లెల ఇంటికి పర్లాకం వచ్చి రథయాత్ర అయినాక పర్లాకంలో ఒక ఆటో డ్రైవర్ సాయంతోనే ఒక 2 కేజీల గంజాయి కొన్నాడు. ఈ గంజాయి పట్టుకెళ్ళి కటక్లో చిన్న మొత్తంలో అమ్ముతుంటాడు. అమ్ముకొని ఎక్కువ లాభాలు పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క చెడు వ్యసనాలు బానిసై ఈయన కూడా ఈ విధంగా చేస్తున్నాడు. ఈయన మీద 5 కేసులు లేవు, ఇది ఫస్ట్ టైం. ఈ విధంగా ఇతను కూడా ఈరోజు పట్టుకొని వాళ్ళని కోర్టుకి పంపించాం, అరెస్ట్ చేసాం కోర్టుకి.